సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో గల శ్రీ సత్యసాయి ప్రశాంత్ నికేతన్ మహిళా కళాశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన సినీ హీరో సుమన్ విద్యార్థినులకు దిశానిర్దేశం చేయనున్న సుమన్. ముందుగా ఇక్కడికి రావడానికి ప్రియమైన అభిమాని విజయనగరం నుంచి సుమన్ శ్రీనివాస్ అని చెప్పి తెలుగు సినిమా బిగినింగ్ లో రిలీజ్ అయినప్పటి నుంచి అభిమాని. తర్వాత తను టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ లో ఎంటర్ అయ్యి టైక్వాండోలో చాలా మంచి పేరు, ఆ సైడ్ అంతా మంచి పేరు తీసుకొని నాకు ఒక సైడ్ అభిమాని, ఒక సైడ్ లో మార్షల్ ఆర్ట్ ని కూడా ప్రమోట్ చేస్తూ, ఇన్ఫాక్ట్ మా ఇద్దరికి డాక్టరేట్, మార్షల్ ఆర్ట్ డాక్టరేట్ తను మాట్లాడి తమిళనాడులో మాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు మార్షల్ ఆర్ట్. సో తను నాకు ఎప్పుడూ రికమెండేషన్ చేయడు, అంటే ఊళ్ళో పిలుస్తాడు. ఇది కూడా అతను ఛత్రపతి శివాజీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఆయన అడిగినప్పుడు కూడా కుదరలా, ఎందుకంటే ఫ్లైట్ టైమింగ్ అంతా. వైజాగ్ అయితే దగ్గర, బట్ ఇది కష్టం చెప్పి నేను చాలా వరకు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు కళ్ళు కలవడం, లేదా విజయనగరం వెళ్ళినప్పుడు షూటింగ్ కానీ కళ్ళు కలవడం తప్ప లేదు. చాలా ప్రోగ్రామ్స్ ఆయన అడిగారు, కుదరలా. కానీ ఈ ప్రోగ్రామ్ ఎందుకో తను చాలా పట్టుదలతో నాకు నా మేనేజర్ వెంకట్రావు ఫోన్ చేసి రావాలి సార్, రావాలి. సో నేనేదో 6 నెలల తర్వాత అనుకుంటే ఈ మంతే రావాలి అని చెప్పి కండిషన్ పెట్టాడు. సరే వాళ్ళు వస్తారంటే ఎందుకయ్యా వాళ్ళు వచ్చిన పేజ్లో ఉండదు, కష్టం నాకు ప్రొడ్యూస్ అని ఉన్నాయంటే, లేదు వాళ్ళు వచ్చి కలుస్తారు మేడం గారు, శంకరరావు గారు వేరే ఫంక్షన్ వచ్చి మేనేజర్తో మాట్లాడడం చేశారు. తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత చూస్తే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు నాకు కొంచెం దీని గురించి చిన్న జిస్ట్ ఇచ్చారు, ఇట్లాంటి ఉన్నట్టు. అప్పుడు నాకు అనిపించింది, సరే ఒకటి ఈయన ప్రెషర్, రెండోది ఈ సంస్థలో ఇలాంటి జరుగుతుందంటే మన అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు నిజం చెప్తారు, అబద్ధం చెప్తారు అని చెప్పి ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణం ప్యూర్ ఆక్సిజన్, పొల్యూషన్ నెంబర్ 1 ఇక్కడ. నెక్స్ట్ అలాగే ప్రశాంతంగా ఉంది, అసలు బళ్ళు కానీ అది కానీ ఇవన్నీ అసలు ఏమి వినిపించింది. మూడోది వస్తే మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మహిళల్ని వాళ్ళకి శక్తి ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికైతే తల్లి లేదు, తండ్రి లేదు, లేదా తల్లిదండ్రులు లేరు, లేదా ఉన్నా కూడా వాళ్ళకి చదవడానికి అవకాశాలు లేదు, వాళ్ళని తీసుకొచ్చి మెయిన్గా ఆ కేటగిరీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, వీళ్ళ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని కూడా వాళ్ళతో కలిపి ఇక్కడ చదువు, విద్య, న్యూట్రిషన్. ఈరోజు న్యూట్రిషన్ అనేది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. చాలా మందికి ఏంటంటే ఆరోగ్యం పాడైపోవడం కాదంటే, ఒకటి కల్తీ మందులు, కల్తీ ఫుడ్. ప్రభుత్వం దాని గురించి ఏం చేయట్లేదు, అంటే కలర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇంజెక్టెడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ జరుగుతుంది, మన బాడీ పాడైపోతుంది. సో న్యూట్రిషన్ మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలు ఎదిగేటప్పుడు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇస్తూ
ఇక్కడ ఫ్రీగా వితౌట్ టేకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీగా వాళ్ళు ఏంటంటే డోనర్స్ మీద వాళ్ళ ఎంత అద్భుతమైన ఒక క్యాంపస్ చేయడం, పిల్లలు మీరు చూసారు ఎంత అద్భుతంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ పాటలు పాడటం కానీ విద్య విషయం అవార్డ్స్, గోల్డ్ మెడల్, డిగ్రీ చేస్తున్నారు. ఇది ఎంత డిసిప్లిన్గా ఉన్నారు. సో ఇది అసలు అది కాకుండా ఇంకా కూడా నేను చెప్పాను, లోకల్ ఆ ఊరు ఈ ఊరు కాకుండా ఏ ఊరి నుంచి వచ్చినా పర్లేదు, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక నాకు వచ్చినా వాళ్ళు రెడీ. కానీ పేద పిల్లల్ని, ముఖ్యంగా ఇలాంటి తండ్రిని వదిలేసిన పిల్లల్ని, అంటే ఒక కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత వదిలేసిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఆ పిల్లలు కదా మళ్ళీ చదివి వాళ్ళ తల్లిదండ్రులు కాపాడాలి. నిజంగా చాలా గొప్ప విషయాలు. వీళ్ళ ఫ్యామిలీస్కి తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మనం వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. మీ ఏరియాలో ఉంటుంది, కనీసం మీ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి చూడమని చెప్పండి. ఏదో చెక్ ఇచ్చి అలా పడేయడం కాదు, రమ్మని చెప్పండి, చూడమని చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు సర్వీస్. అండ్ పక్కనే సంజీవిని హాస్పిటల్ వస్తుందండి, ఇందాక చెప్పాను. శ్రీనివాస్ గారు మా పంకులే, ఆయన చేస్తున్నారు. ఆయన చాలా చోట్ల చేస్తున్నారు. ఇక్కడ చేసిన విషయం నాకు చెప్పాల, అంటే ఆయన కలిసి చాలా అయిపోయింది. ఆయన అన్ని ఫ్రీయే, మాక్సిమం ఫ్రీ. పిల్లలకి నిరఫర్ హాస్పిటల్ హైదరాబాద్ లో చైల్డ్ హార్ట్ కి ఆయన స్పెషల్ రూమ్ పెట్టి నేనే ఓపెన్ చేశాను. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఫ్రీ 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 గుర్తుపెట్టుకోండి. ఇది మామూలు కాదు, ఇది ఫ్రీ అనే దానికి చాలా వాల్యూ ఉంది. ఎన్నో హాస్పిటల్స్ లో ఎంతో డబ్బులు చేసుకుంటారు, కానీ ఫ్రీగా చేస్తారు. చాలా కష్టం. వాటి వాళ్ళు మన ప్రజలు సపోర్ట్ చేయాలి, మన ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళు అదే వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగడం కాదు, ప్రభుత్వానికి విషయం తెలిస్తే ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేయాలి. చేయండి మీరు చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయవచ్చు, ఎన్నో విషయాలు వాళ్ళు చేయవచ్చు. కాబట్టి ఈ రోజు వచ్చానండి, క్యాంపస్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈ చోటు అతి త్వరలో చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్, మెడికేషన్, న్యూట్రిషన్ సెంటర్ అవ్వాలి. ఒక ఫీలింగ్, మన భారతీయులు అన్న ఒక ఫీలింగ్ ఇక్కడి నుంచి అన్ని చోటుకి వెళ్ళాలి, అందరికీ మెసేజ్ వెళ్ళాలి. ఏదోదో వినేసి ఏదోదో ఫీలింగ్ కాదు, మనంతా ఒకటే. ఈరోజు భారతదేశం చుట్టూ గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, ఇజ్రాయెల్, గజా, కింద శ్రీలంక, మొత్తం చుట్టూ జరుగుతుంటే మనందరినీ కాపాడేది సైనికులు. ఆ సైనికులకు మనం నమస్కారం పెట్టాలి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన పిల్లలు ఇలాంటివన్నీ భద్రత ఉందంటే వాళ్ళు అక్కడ సాక్రిఫైస్ చేయడం వల్ల, వాళ్ళ లైఫ్ అక్కడ బలిదానం చేయడం వల్ల, వాళ్ళ కుటుంబాలు బలిదానం చేయడం వల్ల మనందరూ నవ్వుతున్నాం, హ్యాపీగా పబ్కి, క్లబ్కి వెళ్తున్నాం. మర్చిపోకూడదు. అలాగే పోలీసు వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, డిజర్వింగ్ పిల్లలు తీసుకొని చేస్తారు. చాలా అద్భుతమైన ఒక విషయం. సో వచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి, వాళ్ళ అవన్నీ చూసి నిజంగా నేను చాలా నాకు ఆనందం అనిపించింది. అంటే ఈ ఇన్స్పిరేషన్ భారత్లో ఈరోజు ఏంటంటే ఎంటైర్ ఇండియాలో మహిళలకి రావాలి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎవరో ఎక్కడో ఉన్నారు. ఈనాటి సంస్థలకి ద్వారా పబ్లిసిటీ రావాలి. అంటే పబ్లిసిటీ రెండు విషయాలు. ఒకటి, ఇలాంటి పిల్లలు ఇక్కడికి రావచ్చు, చదవచ్చు, జీవితాల పైకి రావచ్చు. అదే మరి ఎంతో మంది పోలీసులు ఉన్నారు, మీకు తెలుసు. పెళ్లిళ్ళకి ఎన్నో కోట్లు వేస్ట్ అవుతున్నాయి, ఖర్చు కాదు వేస్ట్ అవుతున్నాయి. ఆ వేస్ట్ అవుతున్న డబ్బులు అందాక మేడం అని చెప్పారు, ఒక స్టూడెంట్కి అయినా మీరు ఇస్తే మేము చూసుకుంటాం, వీలైతే 10 అని అంటున్నారు. సో దయచేసి డొనేషన్ ఇస్తే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, మా అమ్మగారు కూడా ఒక కాలేజ్ ప్రిన్సిపల్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ మా అమ్మగారు పేద పిల్లలకి, ముఖ్యంగా బాగా చదువుతున్న వాళ్ళు, పేద పిల్లలంటే ఇంజిన్ డ్రైవర్ కూతురు, రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు, మెకానిక్ కూతురు, ఎలక్ట్రీషియన్ కూతురు, వెల్డర్ కూతురు మా ఇంటికి వచ్చి సండే ట్యూషన్ తీసుకున్నాం. డబ్బు ఆవిడ ఫ్రీగా. ఇది కాగా మళ్ళీ శాలరీ నుంచి వాళ్ళకి ఎవరైనా ఫీజు ఉంటే కొన్నిసార్లు యాస్టిస్ ఆ బ్రౌన్ కవర్ అలాగే వెళ్ళిపోయి ఇంటికి వచ్చి మా తండ్రి గారు శాలరీతో మేము వెళ్ళిపోయాం. నా చిన్నప్పుడు నాకు చాలా కోపం. ఒక నెల నాకు మంచి ఫుడ్ ఉంటుంది, ఒక నెల కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే, లేదు నీకు నెక్స్ట్ మంత్ చెప్పి ఇట్లా చేసేవాడు. అప్పుడు నాకు అర్థం కాదు, నీకు ఆ మంచి ఆశీర్వాదాలు నీకు వస్తాయి, భగవంతుడు ఉన్నారు, అది ఇది చెప్తే చిన్న వయసు కదా గొడవ చేసేవాడు. ఎక్కడ భగవంతుడు, ఎక్కడ ఉన్నారు, కోటల్లో ఉన్నారా, ఇజ్రాయల్ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, నాకెందుకు ఇలా జరుగుతుంది చేస్తే పాపం అప్పులు చేసి నగలు తాకట్టు పెట్టి నాకు మంచి చదువు రావాలని చెప్పి అక్కడ 1st to 5th చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి ఒక క్రిస్టియన్ ఇంట్లో నాకు చదివించి 6వ క్లాస్ నుంచి కళాక్షేత్ర
అని చెప్పి ఒక మ్యూజిక్ డాన్స్ స్కూల్, అంటే స్కూలే దాంతోపాటు మ్యూజిక్ డాన్స్ స్కూల్ అక్కడ పెట్టాను. అక్కడే సినిమాలో జాయిన్ అవుతాం తెలుసుకుంటే డాన్స్ మ్యూజిక్ అన్ని నేర్చుకున్నాను, కానీ తెలియదు. అక్కడ మిస్ అయిపోయి దాని తర్వాత కాలేజ్ వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చి నాకు మార్షల్ ఆర్ట్స్ నాకు నేర్చుకోవాలని చెప్పి నేర్పించి ఆ మాస్టర్ అప్పుడు ఎందుకురా 11 సంవత్సరాలు ఎందుకురా అనుకున్నాను. తర్వాత జీవితంలో ఎంతో పనికి వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడాలి, ఎవరి మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు ఫైట్ చేయాలి, ఇండిపెండెంట్గా రావాలి. నీ పేరు వెనకాల తల్లిదండ్రుల పేరు కాదు, నీ పేరు ఉండాలి అక్కడ అని చెప్పిన మా తల్లిదండ్రులు. జనరల్ ఏంటంటే ఫాదర్స్ నేమ్ వస్తుంది వెనకాల, బట్ మా ఫాదర్ మదర్ అలా చెప్పరా. నీ పేరు వెనకాల మా పేరు వద్దు, నీ పేరు ఉండాలి, నువ్వు సాధించుకోవాలి ఆ పేరుని చెప్పి అలా ఆ విధంగా ట్రైన్ చేయడం బట్టి ఈరోజు ఎన్నో కష్టాలు మీకు తెలుసు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హర్డిల్స్ అన్ని ఫేస్ చేసుకుని ఈరోజు అంటే మా అభిమానుల ఆశీర్వాదంతో మా తల్లిదండ్రులే వాళ్ళే నాకు దేవుళ్ళు, వాళ్ళ ఆశీర్వాదంతో ఎంతో మంది నిర్మాతలు, దర్శకులు, అభిమానులు, ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఒక లెవెల్కి వచ్చాను. నా లెవెల్ ఇది నాకు చాలా గొప్ప విషయం. నేను ఎవరితో కంపేర్ చేయట్లేదు. నంబర్ 1 ఉండాలి, నంబర్ వద్దు, నంబర్ లేని పదవి నాకు శాశ్వతంగా ఉన్నది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు వచ్చి ఆశీర్వదించాడు. భక్తి లేని వాడికి ఒక దేవుడు వచ్చి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. అన్నమయ్య వెంకటేశ్వర రాముడు విషయం, సత్యనారాయణ స్వామి విషయం. ఈరోజు నేను బయటికి వెళ్తే హిందీ సినిమా ఒకటి చేశాను, శివాజీ ది భాస్కర్ విలన్గా చేశాను. ఆ విలన్గా చేసిన దానికి నాకు అభిమానం. సో ఇదన్నీ నాకు ఒక విచిత్రం, విరేకలు. భగవంతుడు 750 సినిమాలు దాటేశాను. 100 సినిమాలు తెలుగులో హీరో, 50 సినిమాలు తమిళ్లో హీరో చేశాడు. 70 సినిమాలు 175 సినిమాలు హీరోగా వితౌట్ ఎనీ సపోర్ట్ వేరే లాంగ్వేజ్లో చేశాడు. ఒక లాంగ్వేజ్ కాదు. దాని తర్వాత ఎట్లా వచ్చింది, ఎట్లా తల్లిదండ్రులు మా గురువుల ఆశీర్వాదంతో భగవంతుడు తలుచుకొని అలాంటి వాళ్ళు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్స్, నర్సెస్ డాక్టర్స్ కరోనా టైంలో మనకి సంబంధం లేదు, బంధువు కాదు, ఫ్యాన్ కాదు, ఫ్రెండ్ కాదు, మతం కులం ఏమీ చూడకుండా భయంకరమైన కేసు ఉన్నప్పుడు ఏదో కిట్ వేసుకుని వెళ్ళారు, కిట్ వేసిన వాడు కూడా చనిపోయాడు. ఆయన ఆ ఒక ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతారు. వాళ్ళకి నమస్కారం పెట్టారు. చివరికి వీళ్ళందరూ బ్రతకడానికి, మనందరూ బ్రతకడానికి, వీరు బ్రతకడానికి రైతులు ఆ టైంలో వెళ్ళి అసలు కచ్చిపు కట్టుకుని, కొందరు కచ్చిపు లేకుండా మనం వెళ్ళి చేయకపోతే ప్రజలు ఏమవుతారో అని చెప్పేసి వాడు హిందూకు, ముస్లింకి, క్రిస్టియన్కి సపరేట్గా చేయడం, అందరూ బాగుండాలని చేశారు. కనీసం వాళ్ళ దగ్గరైనా మనం నేర్చుకోవాలి. మనందరూ కలిసి ఉండాలి. ఈ ఫీలింగ్ ఇవన్నీ కాకుండా మనందరూ కలిసి ఉంటే దేశం, రాష్ట్రం ఎక్కడికే వెళ్తుంది. కాబట్టి వీళ్ళందరికీ నేను చెప్పిన పేరు అందరికీ ధన్యవాదాలు చెప్పి ఈరోజు అద్భుతమైన ఒక ప్రోగ్రాం తీసుకొచ్చిన మా విజయనగరం శ్రీనివాస్, తైకొండ శ్రీనివాస్, సుమన్ శ్రీనివాస్ అంటారు, ఆయనకి, మేడం గారికి, శంకరరావు గారికి, వచ్చిన స్టాఫ్, స్టూడెంట్స్ మీ అందరికీ నమస్కారం అండ్ జై హింద్. మీరు ఏదైనా అడగాల్సి ఉంటే